హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్ మనకు 5000 లైసెన్సెస్ సర్వేయర్కి సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే గైడ్లైన్స్ ఫర్ ఇంపాక్టింగ్ ద ట్రైనింగ్ ఆఫ్ 5000 లైసెన్సెస్ సర్వేయర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్ 25-26కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అప్డేట్ అనేది మనం క్లియర్గా గమనించినట్లయితే ఎవరైతే ఈ లైసెన్సర్ సర్వేయర్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో కొన్ని స్ట్రిక్ట్లీగా కొన్ని గైడ్లైన్స్ అనేది పాస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఈ గైడ్లైన్స్ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ రెవెన్యూ అండ్ తెలంగాణ హైదరాబాద్ సంబంధించినటువంటి ఈ మెమో కూడా జారీ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఈ మెమోలో ఏ విధంగా ఉంది అండ్ మీకు క్లియర్గా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది ఇందులో. అండ్ ఇక్కడ మీరు ట్రైనింగ్లో ఎంత అమౌంట్ అనేది పే చేయాలో సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటుగా అండ్ మీకు శాలరీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తానండి. అండ్ లైసెన్స్ కూడా ఎప్పుడు వస్తుంది, ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుందో కూడా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి. It is informed that as per the reference cited, there is a shortage of qualified surveyors in the Survey and Land Records Department. Implement the provision of newly proposed Bhubharati Act 2025 and ROR Actకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి భూభారతి యాక్ట్కి సంబంధించి మనకు ఇంప్లిమెంట్ చేస్తున్నారో వారికి అనుగుణంగానే ఈ సర్వేయర్ సంబంధించి షార్టేజ్ అయితే కావడం జరిగింది. అండ్ దానికి అనుగుణంగానే మనకు 5000 లైసెన్స్డ్ సర్వేయర్కి సంబంధించినటువంటి తీసుకోవాలని కూడా మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనకు తెలంగాణ అకాడమిక్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో గచ్చిబౌలి హైదరాబాద్లో ఉంటుంది. దానికి సంబంధించి ఇది ఒక నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ 5000 లైసెన్సెస్ సర్వేయర్కి సంబంధించినటువంటి శిక్షణ కొరకు కూడా అప్లికేషన్స్ అనేది రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 17/5/2020 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉండడం జరుగుతుంది. మనకు ట్రైనింగ్ సమయంలో ఫీ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఫీ పే చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఓసీ క్యాండిడేట్స్కి 10,000 పే చేయాలి, బీసీ క్యాండిడేట్స్ 5,000 అండ్ SC/ST క్యాండిడేట్స్ 2500 అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి గైడ్లైన్ సంబంధించినటువంటి ఫస్ట్ గైడ్లైన్ వచ్చేసి చూసుకుంటే గివింగ్ వైడ్ పబ్లిసిటీ బై ద పబ్లిషన్ ఆఫ్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఇష్యూ ద ప్రెస్ రిలీజెస్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ లీడింగ్ ద న్యూస్ పేపర్ అండ్ ఆల్సో ద డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ ఇన్ తెలుగు, ఉర్దూ అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కూడా స్ప్రెడ్ చేయడం అయితే జరిగింది. అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మీటింగ్స్ అనేది నిర్వహించడం జరిగిందండి. లైక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్తో, లైక్ బీసీ, SC/ST మైనారిటీ డిపార్ట్మెంట్స్తో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ SCRF కానీ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ కానీ, డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్స్తో పాటుగా వీళ్ళు మీటింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఎవరైతే స్కిల్కి సంబంధించి స్కిల్ అండ్ హైలైటింగ్ దట్ ఈచ్ ఇండివిజువల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మోర్ దెన్ 30,000 వరకు అయితే ఎర్న్ చేసే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్ మంత్కి మనకు 30,000 మనకు వీళ్ళు 30,000 గెయిన్ చేసేలా ఇక్కడ గైడ్లైన్స్ కూడా రూపొందించడం అయితే జరుగుతుంది. అండ్ యాజ్ యూజువల్గా మనకు ఏదైనా ల్యాండ్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ తీస్తేనే మనకు 2500 నుంచి 3000 వరకు అయితే మనకు తీసుకోవడం అయితే జరుగుతుందండి. అండ్ ద ల్యాండ్ సర్వే ఆఫ్ భూభారతి యాక్ట్ 2025 దట్ ఈస్ ద ఎవ్రీ అప్లికెంట్ గోయింగ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ షిల్ ఆల్సో ద సబ్మిటెడ్ సర్వే. ఎవరైతే ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే చేస్తారో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఫర్ ది ల్యాండ్కి సంబంధించినటువంటి ఖచ్చితంగా మీరు సర్వే అనేది నిర్వహించాలి. అండ్ సబ్ డివిజన్ మ్యాప్ ఫ్రమ్ ది డేట్ యాజ్ మే బీ నోటిఫైడ్ బై ద CSSLRకి సంబంధించి ఈ సబ్ డివిజన్ మ్యాప్ కూడా వాళ్ళకు త్వరలోనే డేట్స్ అనేది అనౌన్స్ చేస్తారని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ గైడ్ లైన్ వచ్చేసి రూల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఆఫీసర్ ఇన్ ద కన్సల్టేషన్ విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండి. ఎవరైతే డిస్ట్రిక్ట్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్ కానీ సర్వే ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ షుడ్ సీ దట్ వైడ్ పబ్లిసిటీ ఇస్ గివెన్ ఇన్ ద డిస్ట్రిక్ట్, డివిజన్ అండ్ మండల్ లెవెల్లో వాళ్ళు పబ్లిష్ అయితే చేయాల్సి ఉంటుందని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఎలక్ట్రిక్ మీడియా విత్ ద హెల్ప్ ఆఫ్ DPRO అండ్ అదర్ రిలేటెడ్ ఆఫీసర్స్ లైక్ NGOs కూడా వీళ్ళకి సంబంధించి పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఈ షుడ్ ఐడెంటిఫై ద ట్రైనింగ్ సెంటర్ ఎట్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండి. వీళ్ళు ఖచ్చితంగా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కలెక్టర్ గారు నార్మల్గా ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్ కానీ డిస్ట్రిక్ట్ సర్వే ఆఫీసర్ ఏం చేస్తారంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మనకు ట్రైనింగ్ సెంటర్లు అనేది ఐడెంటిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ షుడ్ ఐడెంటిఫై ద రిసోర్స్ పర్సన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఫర్ ద గివింగ్ ట్రైనింగ్ టు లైసెన్స్డ్ సర్వేయర్స్ మే ఆల్సో కన్సిడర్ ద క్యాపబుల్ రిటైర్డ్ డిపార్ట్మెంటల్ పర్సన్స్ ఫర్ గివింగ్ ట్రైనింగ్ అండి.
మనకు ట్రైనింగ్ అనేది ఎవరు ఇస్తారంటే రెగ్యులర్ క్యాండిడేట్స్తో అధికారులతో పాటుగా రిటైర్డ్ అయిన డిపార్ట్మెంటల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ క్యాపబిలిటీ బట్టి వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇవ్వడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఆఫీసర్ ఇన్ ద రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఎఫిషియెంట్లీ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ థర్డ్ గైడ్లైన్ వచ్చేసి చూసుకున్నట్టయితే రిసీవింగ్ అప్లికేషన్ ఫ్రమ్ ది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండి. ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మనకు 17 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. మనకు 5/5/25 నుంచి అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. అప్లికేషన్ విల్ బీ రిసీవ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ త్రూ ది మీ సేవ సెంటర్స్ ఓన్లీ అండి. మనకు నెట్లో అయితే రాదు, అండ్ మొబైల్స్లో కూడా రాదు, ల్యాప్టాప్లో కూడా కాదు. ఖచ్చితంగా మీరు మీ సేవ సెంటర్ని విజిట్ అయ్యి మీరు అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ తెలంగాణ బై పేయింగ్ ద అక్రాస్ తెలంగాణ బై పేయింగ్ ద రిక్రూటర్ ఫీ అంటే మనకు 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ రిసీవింగ్ అప్లికేషన్స్ కూడా మనకు 17th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. అది త్రూ ద మీ సేవా సెంటర్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఫోర్త్ గైడ్లైన్ వచ్చేసి ఎలిజిబిలిటీ అండి. ఎలిజిబిలిటీ వచ్చేసి క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద లైసెన్స్ టు కండక్ట్ ద క్యాడస్ట్రియల్ సర్వే షుడ్ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ క్రైటీరియా కూడా సంబంధించి చూసుకోవచ్చు. మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 17/5/2025 నాటికి మనకి ఏజ్ లిమిట్ అనేది అడగడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 18 to 35 years ఫర్ ఓసీస్ అండ్ బీసీ క్యాండిడేట్స్, 18 to 40 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు he or she should possess the qualification prescribed అంటే మన క్వాలిఫికేషన్ అనేది ప్రిస్క్రైబ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ he or she should have undergone the prescribed training for the apprenticeship program అన్నమాట. ఇది he or she should physically fit and submit the certificate of civil surgeon అని కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ట్రైనింగ్కి ఫిట్ అయి ఉంటారో దానికి సంబంధించి మనకు ఖచ్చితంగా వీళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ గైడ్లైన్ సంబంధించింది క్వాలిఫికేషన్ అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్తో పాటుగా 60% అనేది మార్క్స్ అనేది ఉండాలి. ఓవరాల్గా కమ్యూనిటీ వైజ్గా చూసుకున్నట్లయితే కమ్యూనిటీ మొత్తం మనకు మెన్షన్ చేయలేదు, బట్ మొత్తం ఓవరాల్గా వచ్చేసి 60% వచ్చేసి సరిపోతుంది. అండ్ విత్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎన్సీవీటీ సర్టిఫికేట్ కానీ డ్రాఫ్ట్ మ్యాన్ సంబంధించి సివిల్ ఎవరైతే ట్రేడ్ సంబంధించి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ వొకేషనల్ క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ల్యాండ్ సర్వేయింగ్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ ల్యాండ్ సర్వేయింగ్ ద పీరియడ్ ఆఫ్ 4 months కండక్టెడ్ బై ద టీజీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పాస్ సర్టిఫికేట్ ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారో 4 months కోర్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. అండ్ వొకేషనల్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అయితే 6th గైడ్లైన్ వచ్చేసి సర్టిఫికేట్స్ టు బి సబ్మిటెడ్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ట్రైనింగ్కి సంబంధించి ఏవే సర్టిఫికేట్ తీసుకెళ్లాలంటే ముందుగా వచ్చేసి ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ అండి. మీరు అప్లికేషన్ చేసే సమయంలో ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ సేవ సెంటర్కి వెళ్ళి, అండ్ దీంతో పాటుగా మనకు కాపీ ఆఫ్ ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో ఉండాలి. ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలి. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా క్యాస్ట్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సర్టిఫికేషన్ ఆఫ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ లైక్ మనకు ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ కానీ, సివిల్కి సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీ మార్క్స్ మెమో షీట్ని అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఓల్డ్ ఉన్నా పర్లేదు, న్యూ ఉన్నా పర్లేదు. నేను బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనేది ఖచ్చితంగా తహసీల్దార్ దగ్గర నుంచి ఇష్యూ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ కాపీ ఆఫ్ ఆధార్ అండ్ కార్డ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇలాంగ్ విత్ ఒక ఫోటో కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ కమర్స్మెంట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే ఎప్పుడు ఉంటుంది ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఎట్ ద ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండి. మనకు అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 26/5/2025 నుంచి 26/7/2025 అప్ టు మనకు 50 వర్కింగ్ డేస్లో మనకు ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పలేదు, బట్ ఈ వీడియోలో చెప్తున్నా. అండ్ దీనికి ట్రైనింగ్ కంప్లీట్ కాగానే మనకు ఒక టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దిస్ విల్ బి ద టెస్ట్ ఇట్ ద ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్. మనకు ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్లో టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ద టెస్ట్ షెల్ బి కన్సిస్ట్ ఆఫ్ 3 parts అండి. మనకు థియరీ ఉంటుంది అండ్ ప్లాటింగ్ అంటే ఏంటంటే మనకు ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి మెజర్స్ ఏ విధంగా ఉన్నాయో వాటిని అయితే కొలవాల్సి అయితే ఉంటుందండి. దాన్నే ప్లాటింగ్ అంటారు. ఈ ప్లాటింగ్ సంబంధించినటువంటి ఈ పూర్తి గైడ్లైన్స్ ఏ విధంగా మనకు ఈ వర్క్ ఉంటుంది, ఈ ట్రైనింగ్ని ఎట్లా కంప్లీట్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఖచ్చితంగా ప్రాక్టికల్కి మనకు చూసుకోవచ్చు ప్రాక్టికల్ పార్ట్స్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే విజిట్ చేయాలి, ల్యాండ్ అనేది విజిట్ చేయాల్సి ఉంటుంది.
60% షెల్ బీ ద పాస్ మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఆఫ్ ది టెస్ట్ అండి. మనకు 60% షెల్ బీ పాస్ మార్క్స్ ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది టెస్ట్ ఉంటుంది. మనం ఓవరాల్ మాత్రం 70% అనేది పాస్ అయి ఉండాలి ఆల్ 3 పేపర్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్రెంటిస్షిప్ అండ్ ఇష్యూ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ రెన్యువల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మనకు ఏ పర్సన్ హూ హ్యావ్ అండర్గాన్ ద ట్రైనింగ్ అండ్ పాస్డ్ ఇన్ ద టెస్టెస్ విల్ అండర్గో అప్రెంటిస్షిప్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 40 వర్కింగ్ డేస్ అండర్ ద గవర్నమెంట్ సర్వేయర్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ట్రైనింగ్లో పాస్ అయి ఉంటారో, వాళ్ళు టెస్ట్లో పాస్ అయి ఉంటారో, షిల్ అండర్గో అప్రెంటిస్షిప్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. మనకు అప్రెంటిస్షిప్లోనే భాగంగా ఒక 40 డేస్ వర్కింగ్ డేస్ అనేది ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వేయర్కి సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి దీనికి సంబంధించి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ద క్యాండిడేట్ షిల్ పాస్ ద అసెస్మెంట్ టెస్ట్. ఈ అసెస్మెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వారికి ఫర్ అప్టైనింగ్ ద లైసెన్స్ కండక్టెడ్ బై ద డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ పాసింగ్ ద అసెస్మెంట్ టెస్ట్, ఎవరైతే అసెస్మెంట్ టెస్ట్ను పాస్ అయి ఉంటారో వాళ్ళకు క్యాండిడేట్స్ విల్ బి గివెన్ ద లైసెన్స్ ఇనిషియల్లీ పీరియడ్ ఆఫ్ 3 years అండి. ఇక్కడ చాలా వరకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పలేదు, ఈ వీడియోలో చెప్తున్నాను. 3 years వరకు అయితే మనకు ఈ లైసెన్స్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది బై ద పేయింగ్ ప్రిస్క్రైబ్డ్ ఫీ కూడా పే చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి. అండ్ ఇష్యూ సబ్మిటెడ్ ద అప్లికేషన్స్ వచ్చేసి లైసెన్స్ వచ్చేసి ఇష్యూ ఎవరు చేస్తారంటే CSSLR వారు అయితే ఈ లైసెన్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇష్యూడ్ విత్ అప్రూవల్ CSSLR TG హైదరాబాద్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వారు జాయింట్ డైరెక్టర్ అండ్ వైస్ ప్రిన్సిపల్ తెలంగాణ అకాడమీ అండ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ గచ్చిబౌలి హైదరాబాద్కు సంబంధించి ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.